వెంకటేశాయ. ఈ యొక్క కలియుగంలో కలో వెంకటనాయక అన్నట్టుగా ఈ యొక్క కృతేతు నారసింహశ్చ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలో వెంకటనాయక. ప్రతి యుగంలో ప్రధాన దేవతగా ఒక్కొక్క స్వామిగా నారాయణుడు అవతరిస్తే ఈ కలియుగంలో మనందరికీ కూడా మన ఆర్తిని తీర్చడం కోసమని వెంకటేశ్వర స్వామిగా అవతారం చేసుకున్నాడు. కనుక మన విప్పర గ్రామంలో గ్రామ ప్రజలందరి యొక్క మనసుని తెలుసుకొని గ్రామంలో ఈశాన్య భాగమైనటువంటి స్థానాన్ని ఎంచుకొని స్వామే స్వయంగా ఇక్కడికి వెలుస్తున్నాడు అన్నట్టుగా భూలోక వైకుంఠాన్ని తలపించే విధంగా ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని శ్రీ పాంచరాత్రాగమ దివ్య శాస్త్ర ప్రమాణంగా ప్రతి ఒక్కటి కూడా అనువనున కూడా పెద్ద పెద్ద సిద్ధాంతుల్ని అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యాన్ని అనుసంధానం చేస్తూ అలాగే ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం కూడా ధర్మగిరి పాఠశాలలో చదువుకున్నటువంటి పాంచరాత్ర దివ్య ఆగమాన్ని అభ్యసించినటువంటి వేదమూర్తుల్ని ఆగమ పండితుల్ని తీసుకురావడం జరుగుతుంది రేపటి నుంచి జరిగేటువంటి కార్యక్రమాల్లో. అలాగే మన దేవాలయానికి విషయానికి వస్తే దేవాలయ నిర్మాణం అత్యద్భుతం. మనం చెప్పుకున్నాం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించనాదని. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. మరొక పేరు పెట్టి మనం అనుకోవడానికి లేకుండా ఉండేటువంటి రీతిలో దేవాలయ నిర్మాణం జరిగింది. మనం తిరుమలకు వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం ఎప్పుడెప్పుడా అని మనం కొన్ని గంటల పాటు మనం వేచి ఉండి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆనందాన్ని పొందుతూ ఉంటాం. దాన్నే ఆనంద నిలయము అని పేరు. కాబట్టి అటువంటి ఆనందాన్ని పంచడం కోసం ఎక్కడికో వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి, ఏ గ్రామంలో వెంకటేశ్వర ఉన్నాడు వెతుక్కోవాలనేటువంటి ఇబ్బంది లేకుండా మన గ్రామం దగ్గరలో మన గ్రామంలో మన ఇంటి దగ్గర సమీపంలోనే స్వామివారి దేవాలయం ఉండటం అందరికీ చాలా ఆహ్లాదాన్ని, అలాగే ఉండేటువంటి వ్యాపార మత్స్య పరిశ్రమ కావచ్చు, వ్యవసాయ పరిశ్రమ, ఏ పరిశ్రమ అయినా సరే అభివృద్ధి చెందేటట్టుగా యజ్ఞ యాగాదులు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ సమయమనందు. అలాగే దేవాలయ నిర్మాణంలో మనకి తిరుమలలో ప్రాకారం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు మనకి చుట్టూ ఆలవార్లు, గోదాదేవి మొదలైనటువంటి దివ్య కులశేఖరాల వారు అలాగే మొదలైనటువంటి వారందరూ కనిపిస్తూ ఉంటారు. అలాగే మనం ప్రదక్షిణపూర్వకంగా శిఖరం మీద చూసుకుంటే విమాన వెంకటేశ్వర స్వామి వారిగా మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఆ విమాన వెంకటేశ్వర స్వామి వారు విమాన గోపురం అంటారు. ఆ విమాన గోపురం మీద ఉండటం చేత స్వామివారు విశేషంగా అక్కడి నుంచి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు అని ప్రతీది. కాబట్టి ఆ ఒక్క సమయంలో మనం ప్రదక్షిణ చేస్తూ ఉన్న సమయంలో వాయువ్య దిగ్భాగంలో పైన భాగానికి మనం తలవెత్తి గోపురం మీదకు చూస్తే వెండి యొక్క మకర తోరణంతో బంగారు ఛాగితో ఉండేటువంటి మూర్తిని అక్కడ చక్కగా మన తిరుమలలో ఉండేట్టుగానే అక్కడ నియమించారు మన ఎవరైతే దేవాలయం కమిటీ సభ్యులు అలాగే ఉన్నటువంటి ధర్మకర్తలు ఉన్నారో వారందరూ కూడా ఆగమ పండితుల యొక్క సలహా మేరగా. కాబట్టి సుందరాజమైనటువంటి రూపం స్వామిది. అలాగే సహజంగా మనకి దేవాలయంలో మూర్తులు విగ్రహములు అంటే రాతిమయంగా ఉంటాయి. అయితే ఈ రాతి విశేషమైనటువంటి రాతితో స్వామివారి యొక్క మూర్తిని చెక్కడం జరిగింది. ఏమిటా రాతి అంటే కృష్ణశిలతో స్వామివారిని తయారు చేయడం జరిగింది. కృష్ణశిల అంటే మనం అందరం కూడా చూస్తుంటాం. సహజంగా మనం అభిషేకం చేస్తే పంచామృతములన్నీ కూడా అలా స్వామి మీద అలా గరుగ్గా ఉండటం చేత అలా ఆగుతాయి. కానీ మన స్వామి మీద పంచామృతాలు పోస్తూ ఉంటే ఆ ధార అంతా కూడా ఒక్క చుక్క కూడా ఉండకుండా అలా ధారగా కిందకి జారవారుతూ ఉంటుంది. అంత విశేషం అన్నమాట. కాబట్టి కృష్ణశిలతో స్వామిని తయారు చేసుకోవడం చాలా విశేషం, ఉత్తమమైనటువంటి చక్కగా కార్యక్రమాన్ని మనం చేయబడుతున్నాం. ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాన్ని గ్రామోత్సవంగా స్వామివారి యొక్క మూర్తులు అలాగే ఉత్సవమూర్తులు శిఖరం మీద ప్రతిష్ఠించేటువంటి కలశములు, సుదర్శన భగవానుడు మొదలైనటువంటి పరివారం అంతా కూడా గ్రామోత్సవంగా వెళుతారు. ప్రతి ఒక్కరికి కూడా దర్శనాన్ని ఇస్తారు. ఈ యొక్క స్వామివారి హృదయం దగ్గర ఎప్పుడు కూడా శ్రీనివాసుడు, శ్రీ అంటే లక్ష్మి, ఆ లక్ష్మిని లోపల తన హృదయంలో పెట్టుకున్నవాడే శ్రీనివాసుడు అని పేరు. కాబట్టి అటువంటి శ్రీనివాసుడికి చక్కగా హృదయం మీద వక్షస్థల లక్ష్మిని ఇద్దరు కూడా చక్కగా దర్శనమిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్వామివారి యొక్క శోభాయాత్రలో ప్రతి ఒక్క గ్రామస్తులు పాల్గొనాలి. స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం ఉంటుంది. ఒక్కొక్క రోజు జలాదివాసం అని, ఒకరోజు పంచకవ్యాదివాసం, అలాగే క్షీరాదివాసము, ధాన్యాదివాసం, శయ్యాదివాసం, అధివాసాలతో స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవ సమయంలో ఏకకాలంలో యంత్ర ప్రతిష్ట, అలాగే శిల ప్రతిష్ట, అలాగే శిఖర ప్రతిష్ట ఏకకాలంలో జరుగుతూ ఉంటుంది. సుమారుగా 12 నుంచి 15 మంది పురోహితులు
ఆ అర్చక స్వామి బృందం అంతా కూడా దీంట్లో పాల్గొని యజ్ఞయాగాదులు చేయడం జరుగుతుంది. మన గ్రామం బాగుండాలి, చక్కగా అందరూ కూడా బాగుండాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటి యొక్క నిర్మాణం అద్భుతమైనటువంటి ఒక చరిత్రలో ఈ యొక్క గ్రామం చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తరతరాలు కూడా చెప్పుకునే విధంగా దేవాలయ నిర్మాణము ఇంత అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి దీనికి సహకరించినటువంటి ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రతి భక్తులకి కూడా, అలాగే కమిటీ సభ్యులకి, ధర్మకర్తలు ఎవరైతే స్వామివారి విగ్రహ దగ్గర నుంచి దేవాలయ నిర్మాణం వరకు కూడా వారు చూసుకున్నారో వారందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ యొక్క నిర్మాణంలో పాల్గొని చేసుకున్నందుకు అందరికీ కూడా అనేక మంగళాశాసనములు. జై శ్రీమన్నారాయణ. 15వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఈ బోనంవారి ట్రస్ట్ తరపున ఈ యొక్క వెంకటేశ్వర దేవాలయాన్ని తిరుపతి గుడికి అనుసంధానం చేస్తూనే మరి ఒక ట్రస్ట్గా ఏర్పడి వారే సొంత స్థలదాతలుగా ఉండి వారి కుటుంబమే ఈ గుడిని మొత్తం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి సంగతి మనందరికీ తెలుసును. దీనికి ప్రధానంగా మరి బోనం వీరయ్య గారు ఈ బాధ్యత తీసుకున్న కుటుంబం తరపున, బోనం వారి కుటుంబం తరపున, శేషగిరిరావు గారి కుటుంబం తరపున ఈ బాధ్యత తీసుకొని ఈ గుడిని జయప్రదంగా శంకుస్థాపన దగ్గర నుంచి ఈరోజు ప్రతిష్టాపన దాకా కూడా ఒక్కరోజు కూడా పని ఆగకుండా, ఎవరిని కూడా ఎటువంటి సహాయం అర్థించకుండా లక్షలాది రూపాయలను ఖర్చు పెట్టి నిర్మించినటువంటి సంగతి మనందరికీ తెలుసును. ఈరోజు ఈ ఘనమైనటువంటి రోజున మరి ఈ ప్రతిష్ఠా కార్యక్రమాల్ని ప్రారంభమవుతున్నాయి. ఈ రోజున ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చింది. దాన్ని ఈ రోజున గ్రామోత్సవం పేరుతోటి భారీ ఊరేగింపుని జరపబోతా ఉన్నాం. రేపటి నుంచి ఈ హోమగుండం అనేక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి కళ్యాణంతో సహా. 15వ తారీఖున మరి టీటీడీ వారి బృందం ఆధ్వర్యంలో ఈ 4 రోజులు కూడా కార్యక్రమాలు జరగబోతున్నాయి కనుక రేపు ఆఖరి రోజు 15వ తారీఖున ఈ శిఖర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన అన్ని కార్యక్రమాలతో పాటుగా మరి అత్యంత ప్రముఖులు రాబోతూ ఉన్నారు. ఈ నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మరి అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి, ఈ గుడికి సహకరించి మరి గుడిని తీసుకొచ్చినటువంటి నాయకుడు కొట్టు సత్యనారాయణ గారు రాబోతూ ఉన్నారు. అనేక మంది ప్రముఖులు, పెద్దలు, ప్రజలు హాజరు కాబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా అన్ని కార్యక్రమాలతో పాటుగా పెద్ద అఖండ అన్న సమారాధన కూడా జరపబోతూ ఉన్నాము. ఇవన్నీ జయప్రదం చేయవలసిందిగా గ్రామ ప్రజాకరణ కోరుతూ సెలవు తీసుకుంటాం.
पुष्पने बृहस्पतिप्रदोदास्तानोमुच्चिन्त्वकं भसः फलं मनोरथने జై గోవింద జై జై గోవింద. ఈరోజు మన విప్పర గ్రామంలో ఎంతో అత్యద్భుతంగా నూతన దేవాలయ లోహమయ శిలామయమైనటువంటి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని జరుపుకుంటూ దానికి పూర్వరంగంగా ఈరోజు చక్కగా విశ్వక్షేణారాధనతో ఇత్యాది పూజా కార్యక్రమాలు మొదలు చేసుకొని గోదేవత పూజ మనం చేసుకొని సకల దేవతల యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది ఈరోజు ధాన్యాదివాసాన్ని ప్రప్రథమంగా నిర్వహించుకోవడం జరిగింది. స్వామివారిని ధాన్యాదివాసంలో పవలింపజేసి ధాన్యాన్ని అంతటినీ కూడా చక్కగా స్వామివారి మీద ఉంచి ఈ పూటంతా కూడా ధాన్యంలో స్వామివారు ఇలానే ఉంటారు. సాయంకాలము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణతో ఇత్యాది మత్సంగ్రహము అంకురారోపణ కార్యక్రమంతో యాగశాల ప్రవేశంతో ఈ యొక్క కార్యక్రమం విశేషంగా ప్రారంభమవబోతుంది సాయంత్రం. కాబట్టి యావత్ భక్తులందరి యొక్క కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి కలో వెంకటనాయక అన్నట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చక్కగా ప్రతి ఒక్కరూ సేవించుకొని మన దేవాలయాన్ని ఈ నూతన నిర్మితమైనటువంటి దేవాలయాన్ని స్వామివారిని చక్కగా సేవించుకోవడానికి యావత్ భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క పూజాది హోమాది కార్యక్రమంలో పాల్గొని తరిస్తారని ప్రార్థన చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ. ఓం నమో భగవతే సంకర్షణాయ స్వాహ. ఓం నమో భగవతే సంకర్షణాయ స్వాహ. ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ స్వాహ. భగవతే అనిరుద్ధాయ స్వాహ. ఓం నమో భగవతే అనిరుద్ధాయ స్వాహ. ఓం నమో భగవతే పురుషోత్తమాయ స్వాహ. ఓం నమో భగవతే పురుషోత్తమ. ఓం నమో భగవతే సత్యాయ స్వాహ. అచ్యుతాయ స్వాహ. ఓం నమో భగవతే అచ్యుతాయ స్వాహ. ఓం నమో భగవతే అనంతాయ స్వాహ. ఓం నమో భగవతే స్వాహ. ఓం నమో భగవతే అనంతాయ స్వాహ. ఓం నమో భగవతే స్వాహ. ఓం నమో భగవతే అనంతాయ స్వాహ. ఓం వెంకటేశాయ 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 స్వాహ. ఓం నమో భగవతే మహాసుదర్శన. దుష్టం ధారయ ధారయ దురికం హన హన పాపం దహ దహ రోగం మర్థయ మర్థయ ఆరోగ్యం కురు కురు. ఓం 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 క్లీం కృష్ణాయ గోవింద. మంత్రయంత్రతంత్ర ఔషధస్త్రాన్ని సంహరయ ఆయుర్వర్ధయ వర్ధయ. మీరు చిన్నగా మాట్లాడితే సరిపోద్ది. సాగు తీసేస్తారు మ్యాటర్ని. ఓం శ్రీ విద్మహే ఓం గరుడ ప్రభంజయ ప్రభంజయ ప్రభేదయ ప్రభేదయ విద్రాహయ విద్రాహయ గరుడ ప్రభంజయ స్వాహా స్వాహా భూ స్వాహా. ఓం భగవాన్ సాయంత్రం స్వామివారి శాంతి కళ్యాణం కూడా నిర్వహించబడుతుంది. కావున మన ప్రజలందరూ హాజరయ్యి రెడీ అండి, రెడీ అండి.
श्रीनिवास प्रदोदया स्वाहा योगे कर्मसंभूतो देशोदयक्षराजः वसुदेव कुलस्तोत्रो नन्दको अपमनोहरस्ताभान्तोलिक्षुरागस्ताः ओम वेंकटेशाय विद्महे कलिकोद्धाराय धीमहि तन्नः श्रीनिवास प्रदोदया स्वाहा गो संरक्षक श्री गोवृन्दारण्यनिवासकः वत्सान्तको भगवद्देसी दैत्याम्बुदमहान् स्वाहा ओम वेंकटेशाय विद्महे कलिकोद्धाराय धीमहि तन्नः श्रीनिवास प्रदोदया स्वाहा महाजगदण्डाग्नि जगद प्राणकण्टकः इंद्रदेव पुण्यगात्राक्षरच्छे जण्डदेव स्वाहा ओम वेंकटेशाय विद्महे कलिकोद्धाराय धीमहि तन्नः श्रीनिवास प्रदोदया स्वाहा कलिकोद्धाराय धीमहि तन्नः श्रीनिवास प्रदोदया स्वाहा आवाग्नि फलसंहारी फलाहारी गदाग्रजः गोपांगनालोचितरा पांसोलीलांशार स्वाहा ओम वेंकटेशाय विद्महे कलिकोद्धाराय धीमहि तन्नः श्रीनिवास प्रदोदया स्वाहा गोवर्धनाथ संदत्ता संजुरन सर्वः ओम वेंकटेशाय विद्महे कलिकोद्धाराय धीमहि तन्नः श्रीनिवास प्रदोदया स्वाहा पुत्रक्षयकरं राजग्रहपीडा निवारणं ब्रह्मराजोष्मान् स्वाहा वेंकटेशाय विद्महे कलिकोद्धाराय धीमहि तन्नः श्रीनिवास प्रदोदया स्वाहा देव्येर्ना विष्णु नमसे पूजना सिंहन वैकुंठराशि भगवत कृष्ण विष्णु संविदा स्वाहा ओम वेंकटेशाय विद्महे कलिकोद्धाराय धीमहि तो पोर्तन जिरोत्याद मार्ग प्रस्तस्य धर्मार्गं गत्वा अस्मंगे स्वाहा ओम चल्यहित्वा चल्यो मनसा कुष्ठं जगत्ते आदिरागोद्रम ओम वेंकटेशाय विद्महे कलिकोद्धाराय धीमहि तन्नः श्रीनिवास प्रदोदया श्री ब्रह्मांडपुराणे अधुनानंदाले श्रीरेंकराज महात्म्य श्रीरेंकरेश भागवतस्तोत्रं समाप्तौ ओम वेंकटेशाय विद्महे कलिकोद्धाराय भूस्वाहा 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 प्रजापतये अर्देव मुक्ताः अर्देव मुक्ताः दरस्ताः मुक्ताः देव प्राणादि प्राणादेव सविष्णुरेव भवति सविष्णुरेव भवति ओमित्यग्रे व्याहरेतु नमेत्य वर्षादु नारायणायेत्युपदिष्ठा ओमित्येकाक्षरं नम इति द्वे अक्षरे नारायणस्मोऽसङ्गो वक्ष्यो ततोऽमृतत्वमस्तुत इति एवं वेद प्रत्यगानन्दं ब्रह्मपुरुषं रूपम परमं पदकं सदा पश्यन्ति सूरयः
दिवे वचक्षुराततं तद्विप्रासो विपण्यवो जाग्रवागं सत्समिन्दते विष्णोर्यत्परमं पदम् लक्ष्मी सविभ्रमालोक सुप्रो विभ्रम चक्षुषे चक्षुषे सर्वलोकानां आपदमुक्कुलबाण अनाथरक्षक మేడం గారు కనపడి
సుపతితౌ అస్మిన్ సంకల్పితార్యాః సుక్రవం గృహీత్వా ద్వాదశవారమాద్యం ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ సప్తరామప్రియాణి కింద పెట్టేసింది. जो दिवसो और मैं विष्णु नमस्ते दक्षिण आग्नेये नमः आमव यो दैव्यानि मानुषा जनूगुष्यन्तर्विश्वानि विद्मनादिगाति अच्छा गिरो मतयो देवयन्ति रग्नयन्ति द्रविणं भिक्षमाणाः सुसन्द्रशकं सुप्रतीकग्रस्वं जगो हव्यवाहमरतिं मानुषाणाम् अग्ने त्वमस्मद्योऽग्निवाहनग्नित्राभ्यमन्तकृष्टेः तवो मरणाभप्यमाना देवद्रीचेन्नयथते वयन्तः दक्षिणाभाद्वादिने प्राग्येति हविर्वरण्यग्नये कृताची ఏంటి ఇగో శ్రీ
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మాణం చేసి వాళ్ళ భక్తులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలని నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామ ఉప సర్పంచ్ మోనం వీరయ్య గారు ఇంకా మిగిలిన పెద్దలందరూ వచ్చి మేము వెంకటేశ్వర స్వామి గుడి కడతామని చెప్పడం జరిగింది. వెంటనే శ్రీవాణి ట్రస్ట్ లో 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఈ ఆలయ నిర్మాణానికి సహకరించడం జరిగింది. అయితే ఇవాళ ఇక్కడ జరిగిన ఆలయం నిర్మాణం మరి నిర్మించే తీరు చూస్తే 10 లక్షలు కాదు కదా 30-40 లక్షల రూపాయలు ఖర్చు చేసి, అంటే మరి సంకల్పం వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలంటే మనం శ్రీవాణి ట్రస్ట్ నుంచి 10 లక్షలు ఇచ్చినా మరి 40 లక్షల రూపాయలు అయిందని చెప్తున్నారు. ఇవాళ మోనం వీరయ్య గారు వారి కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో ఉన్న పెద్దలందరూ, అంటే ఈ ఆలయానికి కావలసిన ధ్వజ స్తంభం దగ్గర నుంచి ఆభరణాల దగ్గర నుంచి ఇంకా ఇతర కార్యక్రమం అన్నిటికీ కూడా పెద్ద ఎత్తున ఇతోధికంగా సహకారం అందించి ఈ ఆలయ నిర్మాణంలో ఏ ఒక్క లోపం రాకుండా ఎంతవరకు సహకరించినా ఆ సహకారం అందుకుంటూనే మిగిలిన దానికి ఎదురు చూడకుండా ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసిన మోనం వీరయ్య గారిని వారి కుటుంబ సభ్యులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆయన స్వామివారి దర్శనం జరిగిన తర్వాత అనిపిస్తా ఉంది, మరి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామి కరుణా కటాక్షాలు సమృద్ధిగా దక్కుతాయి. ఆయన అందరినీ చల్లగా చూస్తాడు. ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది, అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పథకం నడుస్తుందని
నడిపించాలని కూడా స్వామిని కోరుకుని ఈ దేవాలయం ఇంత అద్భుతంగా నిర్మించినందుకు వీరయ్య గారిని వారి మిత్రుల్ని దీనికి సహకరించిన ప్రతి గ్రామ పెద్దలందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. శ్రీలక్ష్మీ కమలాలయే వసమతే నక్షత్ర ముహూర్త లగ్న హోరద్రేకాన నవాంస మీరందరూ కూడా ఏదో బలవంతంగా కూర్చోబెట్టేట్టుగా కాకుండా ఇంతవరకు కూడా అంటే మనం ఏదైనా కాబట్టి సర్వ అలంకార భూషితుడై ఉన్నాడు స్వామి. కాబట్టి వీరన్నీ కూడా ఇచ్చినట్టు ఇస్తారు, కానీ తెలియకుండా లాగేస్తున్నారు. ఆయన ఏమి
ఈ కార్యక్రమం నాకు బాధ్యం కలిగించాలి. నాకు ఆనాడు అదేవిధంగా మనకి ఇక్కడ శంకుస్థాపన దగ్గర నుంచి ఈరోజు శాంతి కళ్యాణం వరకు కూడా తానై ఒక్కడే ఉండి ఈ యొక్క కార్యక్రమాన్నంతా కూడా మేనేజ్ చేసుకుంటూ మన పడమరుప్పేరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నూతన ఆలయం నిర్మించుకోవడం జరిగింది. ఇది మన పొట్టి సత్యనారాయణ గారు సూచన మేరకు, అలాగే టీటీడీ వారి వాణి ట్రస్ట్ వారి సహాయంతో దీన్ని మొదలుపెట్టడం జరిగింది. తర్వాత మన గ్రామ ప్రజలు సహకారంతో, అంటే డబ్బులే కాదు, చాలామంది చాలా రకాలుగా మనకి పనిలో కానీ అది కానీ ఇది కానీ అన్నీ ఇప్పుడు ఈరోజు కార్యక్రమాలు ఎంత విజయవంతం అవడానికి ఎంతో శ్రమపడి చాలామంది కూడా కష్టపడి మన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహించారు. ఇది మనం 12వ తారీఖు ఊరేగింపుతో మొదలుపెట్టి ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం చివరిగా శాంతి కళ్యాణం, శ్రీవారి శాంతి కళ్యాణంతో మనం ఇది ముగిస్తున్నాము. అలాగే దీంట్లో మనకి ప్రముఖంగా చెప్పుకోవాల్సింది టీటీడీ వారి ధర్మగిరి బృందము, టీటీడీ పాఠశాల ధర్మగిరి బృందము మన జనార్దన పంతులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఆయన నాకు చాలా సపోర్ట్గా నిలబడి ఈ కార్యక్రమాన్ని ఇలా ఎంత విజయవంతం చేయడానికి ముఖ్య కారకుడు
అంత ఆయనే. ఎందుకంటే నాకు ఈ గుళ్ళ గురించి అది గురించి ఏం తెలీదు. అన్నీ నన్ను గైడ్ చేస్తూ అన్ని రకాలుగా ఎలా చేయాలి ఏంటి అని చెప్తూ మన ఈ టీటీడీ మన ధర్మగిరి బృందం వారిని పరిచయం చేసి ఈరోజు మనకి ఇక్కడ తీసుకొచ్చి 12 నుంచి 15 వరకు 13, 14, 15 కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. వాళ్ళు ఎంత మంచిగా చేశారో మీరందరూ చూశారు. నేను ఎప్పుడు ఇలాంటి ఎక్కడ నేను బయట ఈ విధంగా నిర్వహించడం నేను ఎక్కడ చూడలేదు. అది వాళ్ళకే చాలా ఘనత తగ్గుతుంది. ఎందుకంటే మంత్రాలు మనకు అన్నీ తెలియకపోయినా మనం దాన్ని ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. చాలా నిష్ఠతోటి ఎంతో పాండిత్యంతో అన్ని రకాలుగా అన్నీ వివరిస్తూ ఏ పూజ ఎందుకు చేస్తున్నాము దానికి రీజన్ ఏంటి అన్ని రకాలుగా వివరిస్తూ మనకి ఎంతో చాలా గొప్పగా చేశారు. చాలామంది కూడా నాతోటి వచ్చి ఏమండి ఈ బృందం వారు చాలా బాగా చేశారు, మేము చాలా చుట్టుపక్కల చూసాం కానీ ఇంత వైభవంగా ఎక్కడా జరగలేదు. అలా ఇంత వైభవంగా జరిగింది అని రుజువు చేసుకోవడానికి మన చుట్టుపక్కల గ్రామాలు మన ఊర్లో ఆల్మోస్ట్ మొత్తం అందరూ వాళ్ళ చుట్టాలు అందరూ కూడా వచ్చి ఈ రోజున దగ్గర 6,000 మంది దాకా వచ్చారని చెప్తున్నారు. వాళ్ళందరికీ నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరూ సపోర్ట్ వల్లే నేను నిలబడి చేయగలిగాను. మీరు అందరూ ఇదే విధంగా ముందు ఈ ఆలయ అభివృద్ధికి మీరు కూడా నాతో పాటు తోడ్పాటు చేస్తారని అందరినీ నేను కోరుకుంటూ, అలాగే ఈ ఆలయం నిర్మించడానికి ముందుగా నేను ఎవరితో మాట్లాడాలని ఒక భీమవరం ఒక ఆయనతో మాట్లాడా. ఆయనతో నాకు కొంచెం అంటే ఫ్రీక్వెన్సీ కలవలేదు. మన టైం చెప్తే వచ్చేవాడు కాదు, ఫోన్ చేస్తే వచ్చేవాడు కాదు. ఆ తర్వాత గోపాలం గారని మన దర్శపర్రు గోపాలం గారు, ఆయన ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక 100-120 దేవాలయాలు కట్టించారు. ఆయన కలిసిన తర్వాత ఏమంటే మీకు నేను ఎలా కావాలంటే అలా కట్టి పెడతానండి. నాకు డబ్బులు ముఖ్యం కాదు, మనకి పని ఎంత మంచిగా చేశారు, టైంకి చేస్తారా అనేదే మెయిన్. ఆ రకంగా ఆయన ఏ రోజు కూడా నాకు డబ్బులు ఇంత ఇవ్వండి లేదా తక్కువ ఇచ్చారు ఎక్కువ ఇచ్చారు అన్న మాట లేకుండా ఆయన పని అన్నీ పురమాయించి ఆయనకి అన్ని రకాల వాస్తు అన్ని గుళ్ళ గురించి అన్నీ తెలుసు. ఒక పక్కన టీటీడీ వారి సహకారం తీసుకుంటూ ఆయన సూచనల మేరకు మేము చేయడం జరిగింది. అలాగే ఇది ఆలయ గోపురం కూడా మనం ముందు మామూలుగా మొదలుపెట్టాం చిన్నగా చేద్దామని, తర్వాత మన తిరుపతి గోపురం ఎలా ఉంటుందో ఆ విధంగా చేయాలని నాకు అనిపించి వాళ్ళ స్తబ్దుల్ని వాళ్ళని కన్సల్ట్ చేసి డిజైన్ తెప్పించి మన సత్యనారాయణ గారు మన మెయిన్ మేస్త్రి ఈ గుడి కట్టడంలో ప్రముఖ పాత్ర ఆయనదే. ఆయన చాలా ఓపికైన వ్యక్తి. అలాగే చాలా మంచిగా చాలా బాగా చేశాడు. మీరు ఆ కట్టడం చూస్తే మీరు ఏం చెప్పక్కర్లేదు, మీరే చెప్పొచ్చు ఎంత బాగా చేయగలడో ఏం చేసాడో అనేది కూడా. సత్యనారాయణ గారు చాలా ఓపికతోటి ఏదైనా కూడా నేను పర్లేదులేండి ఇంకా టైం దగ్గర పడిపోతుంది మనం ఫినిష్ చేసేద్దాం అంటే లేదు మీకు టైంకి నేను ఇస్తాను, మనం అనుకున్న ప్రకారమే డిజైన్ అన్నీ చేద్దామని ఆయన కృషి ఈ కట్టడంలో మ్యాక్సిమం ఉందని నేను చెప్పవచ్చు. మనం డబ్బులు పెట్టగలం, కట్టేవాడు మనకు మంచివాడు దొరకాలి. అలా గోపాలం గారు సత్యనారాయణ గారు అలాగే వాళ్ళ అసిస్టెంట్స్ కూడా చాలా ఓపికతోటి చాలా ఇది చేశారు. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు చిరు సత్కారం ఉంటుంది, మీరు అందరూ దయచేసి కొద్దిగా వెయిట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు అందరూ సహకరించినందుకు గ్రామ ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఆలయ అభివృద్ధికి మీరు అందరూ కూడా మీ కృషి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. కట్టడం అంటే కడతాం, తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం అనేది ఏంటా అనేది నాకు తెలుసు. కానీ మీ అందరి కృషి ఉంటే అది పెద్ద తలకో చేసారంటే అది పెద్ద కష్టం కాదు. మనం దీన్ని ఈ ఆలయాన్ని వేరే చోట్ల జరిగే ఆలయాలు ఎంత గొప్పగా జరుగుతున్నాయో ఆ లెవెల్కి మనం తీసుకెళ్ళేలాగా మీ అందరు కృషి ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ తిరుపతి గోపురం కట్టినప్పుడు స్తబ్దుల్ని అడిగి మన గోపురం అయితే ఆయన కట్టేసిన తర్వాత దాని మీద బొమ్మలు అవన్నీ ఎలాగేయాలనే స్తబ్దులతోటి డిస్కస్ చేసి వాళ్ళ సూచన మేరకు ఏ మూల ఏముండాలి ఏంటి అనేది మొత్తం పైన బొమ్మలు అన్నీ ఎదురున్న బొమ్మలు అని ఈస్ట్ గోదావరిలో ఊరి పేరు మర్చిపోయాను వాళ్ళు చేయటం జరిగింది. వాళ్ళు కూడా మీరు చూస్తేనే అర్థం అవుద్ది ఆ బొమ్మలు వేరే చోట్ల చూసినా మన చోట చూసినా ఎంత డిఫరెన్స్ ఉంది. వాళ్ళు కూడా చాలా నేను కూడా సాటిస్ఫై అయిన వాళ్ళు చాలా బాగా చేశారు. అలాగే
మనకి తిరుపతి గుడిలో ఏ రకంగా అయితే విమానం వెంకటేశ్వర స్వామి ఉంటారో ఆ రకంగానే పెట్టాలని నేను తలసి దానికి ఆ రకంగా ఏర్పాటు చేసి, అలాగే అక్కడ వెండి తోరణం ఉంటుంది కాబట్టి అదే రకమైన అలాగనే వెండి తోరణం చేయించాము. దాన్ని కూడా మీరు బయట నుంచి అయినా దర్శించుకుని వెళ్ళొచ్చు, లోపల మూర్తిని దర్శించినట్టే అని చెప్పారు. సో ఆ అవకాశాన్ని కూడా మన ప్రజలందరూ ఉపయోగించుకుంటారని, ఈ ఆలయ అభివృద్ధికి మీరందరూ సహకారాలు నాకు ఏర్పాటు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.